నమస్తే. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీని అదే అవినీతి బురదలో ముంచి ఓడించింది బీజేపీ. అసలు విషయంలోకి వెళ్తే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం దశాబ్దాలుగా ఢిల్లీని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అధికారంలోకి వచ్చింది కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ. అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఒక పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీకి పునాది వేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తైన చీపురుతోని కాంగ్రెస్ పార్టీ అవినీతిని మొత్తం ఓడ్చేస్తానన్న కేజ్రీవాల్ మాటలతో ఆయనను సీఎం సీటుపై కూర్చోబెట్టారు ఢిల్లీ ప్రజలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బీజేపీ ఒకసారి కూల్చిన తిరుగులేని అధికారాన్ని ప్రజలు మరోసారి కేజ్రీవాల్ గారికి కట్టబెట్టారు. రక్షిత మంచినీరు, నాణ్యమైన విద్య, వైద్యం అందించి కేజ్రీవాల్ గారు మంచి పాలనే కొనసాగించారు. మొహల్లా క్లినిక్ అందుకు ఒక చక్కటి ఉదాహరణ. ఢిల్లీ పాఠశాలలు ఈ దేశానికి రోల్ మోడల్గా నిలిచాయి. ఇటువంటి పాలన కేజ్రీవాల్ గారు అందించారు. అయితే ఒక్కసారి అడ్డదారిలో ఆ ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ ఈసారి ఆ పనిని ప్రజాస్వామ్యం పేరుతో చేసింది. అయితే బీజేపీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి, ఎంత క్రూరంగా ఉంటాయి, ఎంత ముందు చూపుతో ఉంటాయి అని మనం అర్థం చేసుకోవడానికి నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లే ఒక చక్కటి ఉదాహరణ. బీజేపీకి దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశం చాలా కష్టంగా ఉంది. ఒక కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కష్టతరమైన పరిస్థితులే ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నాయనేది అప్పటి బీజేపీ అంచనా. అయితే తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో దూసుకుపోతున్న బీజేపీని ఒక్కసారిగా వెనక్కి లాగి అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించాడు నరేంద్ర మోడీ. ఢిల్లీలో సామాన్య ప్రజలకు చేరువయ్యే పాలనా విధానాలతో ఆప్ సర్కార్ ముందుకు వెళ్ళింది. అందుకు అనుగుణంగా 3 సార్లు కేజ్రీవాల్ని ఢిల్లీ సీఎంగా ఢిల్లీ ప్రజలు చేశారు. అయితే బీజేపీ లిక్కర్ స్కామ్ అనే ఒక అభూత కల్పనతో, తన సోషల్ మీడియా శక్తితో, తన గోడి మీడియాతో ఎలా అయితే ఒక విషసర్పానికి విషం చిమ్మే 2 కోరలు ఉంటాయో అలాగే బీజేపీ ప్రభుత్వానికి ఉన్న కోరల్లాంటి ఈడీ సిబిఐలతోని బీజేపీ ఆడిన రాజకీయ చదరంగంలో ఆగమైపోయాయి టీఆర్ఎస్ ఆ పార్టీలు. అసలు సమస్య ఎలా మొదలైంది ఒక్కసారి మనం చూస్తే, సుమారు 65 ఏళ్ల పాటు ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అంతులేని అవినీతి కోరలో చిక్కుకుపోయి తన అధికారాన్ని కోల్పోయింది. అధికారంలోకి వచ్చాక బీజేపీ సమాజంలో మతపరమైన విభజనను తెస్తూ గత 15 ఏళ్లుగా బీజేపీ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడను అడ్డుకోలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఒక బలమైన ప్రతిపక్షం లేని ఈ దేశాన్ని బీజేపీ మార్చుతున్న తీరు, దాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఒక రాజకీయ శూన్యతను ఏర్పరిచాయి. ఆ రాజకీయ శూన్యతను కేజ్రీవాల్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి పూడుద్దాం అనుకున్నారు. ఇంకా మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం చేత కావడం లేదు. ఆ పనిని, ఆ స్థానాన్ని వీళ్ళిద్దరు కలిసి భర్తీ చేయాలనుకున్నారు.